హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్ మన జీవితం. సో ముందు వీడియో గివ్ అవే నామినీస్ గురించి నేను వీడియో మధ్యలో చెప్తానండి. ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రం గురించి వచ్చేస్తే మీరు టైటిల్ కానీ తమ్నెల్ కానీ చూస్తుంటే అర్థమైపోయే ఉంటుంది. అవునండి, కోనసీమ తిరుపతి అని కూడా అంటారట. ముందు అసలు ఈ పుణ్యక్షేత్రం గురించి ఎక్కడ ఉంది, ఆలయం యొక్క విశిష్టత, ఇవన్నీ కూడా మేము అక్కడ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ స్థానికులు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తానండి. ఏదైనా తప్పు ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ మనం మిగిలిన తెలియని వారికి కూడా తెలుస్తుంది. ముందుగా అయితే కనుక ఈ ఆలయం అనేది ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లాలో మామిడికుదురు మండలంలో ఉంది. గోదావరి నది ఒడ్డున రాజోలుకు దగ్గరలో ఉంటుందన్నమాట. అయితే అసలు అప్పనపల్లి అని ఎందుకు వచ్చింది అని అడిగినప్పుడు అక్కడ ఒక సద్గురు అంటే ఒక సాధువు నివసించేవారట. ఆయన్ని ప్రజలు ప్రేమగా అప్పన్న అని పిలిచేవారటండి. అందుకని అప్పన్న ఉన్న పల్లి కాబట్టి కాలక్రమేణా అది అప్పనపల్లిగా మారిందంటండి. అయితే ఇప్పుడు ప్రీవియస్ వీడియోస్ నుంచి ఫస్ట్ గివ్ అవే నామినీ వచ్చి ఇపురి పద్మావతి అని చెప్పి తను వచ్చారండి. తను ఫస్ట్ కామెంట్ చేశారు కరెక్ట్గా. అండ్ నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి నేను సంక్రాంతి శారీస్ హౌల్ అని చెప్పి ఒక లాంగ్ వీడియో ఒకటి చేశాను. దగ్గరగా ఒక 10-11 శారీస్ కూడా చూపించుంటాను. అందులో ఏవైనా ఒక 3 to 4 శారీస్ కరెక్ట్గా కలర్స్ చెప్పండి, ఓకేనా? నెక్స్ట్, ఈ ఆలయంకి సంబంధించి ఇంకొక ప్రాముఖ్యత లేకపోతే విశిష్టత కూడా ఏంటంటే, ఒక భక్తులకి కొబ్బరికాయల వ్యాపారం ఉండేదంటండి. ఒకరోజు గుడి దగ్గర అంటే తను మామూలుగా కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో వెంకటేశ్వర స్వామి రూపము అంటే ఆయన అవతారం కనిపించిందట. అదే నమ్మకంతో ఆ భక్తుడు ఈ స్వామివారిని ఇక్కడ కట్టించారట. అందుకని చెప్పి ఇక్కడ కొబ్బరికాయలో వెలిసినటువంటి దేవునిగా కూడా నమ్ముతారనమాట. అండ్ దాన్ని దైవ సంకేతంగా కూడా భావించి ఆ ఆలయాన్ని కొబ్బరికాయలో వెలిసిన దేవుడు అని కూడా అంటారటండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఆలయంలో స్వామివారు బాలబాలాజీ స్వరూపంలో దర్శనమిస్తారు మనకి. అంటే చిన్న వయసులో ఉన్న శ్రీనివాసుని దివ్య రూపం అన్నమాట. అది భక్తులకి ఎంతో బాగా ఆకట్టుకుంటుంది. అండ్ మేము కూడా గుడికి వెళ్ళాం కదా, చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా కూడా అనిపించిందండి మాకు. అంతేకాకుండా మీరు అక్కడికి వెళ్తే చుట్టూ కొబ్బరి తోటలు, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. మేము యాక్చువల్లీ సంక్రాంతి టైంలో కనుమ రోజు వెళ్ళామన్నమాట. ఇప్పుడు మీరు ఏవైతే విజువల్స్ చూస్తున్నారో ఇవన్నీ కూడా మొన్న సంక్రాంతికి కనుమ రోజు చూసింది. నాకు వీడియో కొంచెం చేయడం కుదరక ఇప్పుడు పెడుతున్నానన్నమాట. అండ్ ఇప్పుడు నా సెకండ్ గివ్ అవే నామినీ వచ్చి తిరు అని చెప్పి తను సెలెక్ట్ అయ్యారండి. తను నామినీగా సెలెక్ట్ అయ్యారు. అండ్ నా సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, నేను కిడ్స్ ఫేర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ అని చెప్పి ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియోలో కొన్ని స్కూల్స్ నేమ్స్ కావచ్చు, ఏవైనా బ్రాండ్ నేమ్స్ కావచ్చు, మీకు వీడియోలో కనిపించినవైనా పర్వాలేదు, లేదు నేను వాయిస్లో చెప్పుంటాను కదా, అలా ఏవైనా ఒక 3 to 4 చెప్పండి నాకు, ఓకేనా? ఇప్పుడు ఇంకా ఇక్కడ ఆలయం గురించి వచ్చేస్తే, చాలామందికి నమ్మకం ఏంటంటే, ఎప్పటి నుంచో సంతానం లేని వారికి కానీ, లేకపోతే కొంచెం కుటుంబంలో కలహాలున్నా, మనశ్శాంతి లేకపోయినా, కొంచెం ఆర్థికం అంటే ఎంత కష్టపడుతున్నా ఆర్థిక స్థిరత్వం లేకపోయినా ఇక్కడికి భక్తులు వచ్చి ప్రార్థిస్తూ ఉంటారట. అండ్ చాలామందికి కూడా తమ కోరికలు అంటే అక్కడ దగ్గరలో మనకి కూడా అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు చెప్పడమేనండి. ఎందుకంటే నేను ఇదే మొట్టమొదటిసారి ఆ గుడికి వెళ్ళాను. సో అవన్నీ కూడా అంటే మనం చేసే పనిలో, మనం నమ్ముకునే దానిలో నిజాయితీ ఉంటే గనక డెఫినెట్గా ఆ కోరికలు తీరుతాయంటండి. అందుకని చాలామంది ఎంతో విశ్వాసంగా నమ్ముతారట. అంతేకాకుండా ఎంతో దూరం నుంచి ప్రజలు అక్కడికి వచ్చి తన కోరికల్ని కోరుకోవడం, అవి తీరిన తరువాత మళ్ళీ ఆ మొక్కును తీర్చుకోవడానికి మరలా కూడా వెళ్తుంటారట. అంతేకాకుండా ఇక్కడ ఎప్పటి నుంచో పురాతనంగా ఉన్నటువంటి ఒక పాత ఆలయము, ఇప్పుడు మీరు చూస్తున్నది అందరూ దర్శనం చేసుకుంటున్న ఆలయం అండి. ఇక్కడ నుంచి మహా అయితే ఒక 200-300 మీటర్స్, 500 మీటర్స్ లోపే ఆ పురాతనమైనటువంటి ఆలయం కూడా ఉంటుందండి. సో ఎవరైనా ఇక్కడ అప్పనపల్లి గుడికి వెళ్తే కనుక డెఫినెట్గా 2 గుడులను కూడా దర్శనం చేసుకోండి. మేము 2 గుడులని దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు నా థర్డ్ గివ్ అవే నామినీ వచ్చి బోర్డు పాండాటో అని చెప్పి ఉందండి. తను కామెంట్ కరెక్ట్గా చేశారు. సో తనని గివ్ అవే నామినీ సెలెక్ట్ అయింది. అండ్ ఫైనల్ క్వశ్చన్ నేను వీడియో ఎండ్లో అడుగుతాను. సో
జాగ్రత్తగా చూస్తూ ఉండండి. మీకైతే అర్థమైంది కదండీ! ఇది నేను అక్కడ కనుక్కున్నవి మీ అందరి కోసము అని చెప్పి. అండ్ మీరు చూస్తున్నారు కదా! ఎక్కడ చూసినా కానీ చుట్టూ కూడా కోనసీమ అంటే మొత్తం కొబ్బరి తోటలు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. సో, ఈ పుణ్యక్షేత్రాన్ని అక్కడ భక్తులందరూ కూడా సెకండ్ తిరుపతి, కోనసీమ తిరుపతి అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అక్కడ దైవ మహిమ తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే అంత సమానంగా భక్తులు విశ్వాసంగా చూస్తున్నారనమాట. ఇది అధికారమైన పేరు కాదు కానీ అక్కడ భక్తులందరూ కూడా విశ్వాసంగా అలా చెప్తున్నారనమాట. సో, గోదావరి తీరంలో ప్రకృతి మధ్యలో దివ్యకాంతి విరజిమ్మే ఈ క్షేత్రం భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలిచిందండి. నాకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. మీ అందరికీ కూడా ఈ వీడియో అంతే ప్రశాంతంగా అనిపించింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ కూడా ఏమైనా మంచి కోరికలు ఎప్పటినుంచో తీరని ఉండుంటే కనుక డెఫినెట్గా తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎవరైనా అటు సైడ్ వెళ్తే డెఫినెట్గా ఒక్కసారి వెళ్ళి స్వామివారి దర్శనం కూడా చేసుకోండి. అండ్ ఇప్పుడు నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు వీడియో ఇదంతా కూడా చూశారు కదా, నేను ఈ వీడియోలో స్వామివారు ఒక కాయ లేకపోతే పండు కాయలో వెలిసారు అని చెప్పాను కదా, అది ఏ కాయలో వెలిచారు అంటే ఏ కాయ ప్రకారంగా వెలిచారని విశిష్టత ఉంది. అది నా థర్డ్ క్వశ్చన్ అండి. మీరు వీడియో చూస్తుంటే చాలా ఈజీ. వీడియో కాదు, మీరు టైటిల్ చూసినా కూడా మీకు అర్థమైపోతుంది, అంత ఈజీ. సో, మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినందనే అనుకుంటున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. డెఫినెట్గా మీరు ఆల్రెడీ ముందు వీడియోస్ కూడా చూసుంటారు. చాలా మంచి కాంటెంట్, మంచి వీడియోస్ ఉన్నాయి. సో, డెఫినెట్గా మీరు లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. అండ్ అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ బీ సేఫ్, ప్లీజ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.